నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లాస్ సిల్క్ శారీ అన్నమాట ఇది. దీంట్లో మనం కలంకారీ ప్యాచ్ వర్క్ చూస్తున్నాం అనమాట. బ్లాక్ కలర్ కాంబినేషన్ అందులో మనం చూస్తున్నది. ఫస్ట్ వచ్చేసరికి మనకి పళ్ళు అంటూ జస్ట్ ఒక కడ్డీ బోర్డర్ గోల్డ్ కలర్ లో మనకి ఒక కడ్డీ బోర్డర్ తీసుకున్నారు. క్రీపర్ వచ్చేసి మనకి ఏంటంటే ఒక కలంకారీ ప్యాచ్ వర్క్ ని క్రీపర్ లాగా డిజైన్ చేసి దానికి అవుట్లైన్ బ్లాక్ తీసుకొని బీడ్స్ తో వర్క్ ఇచ్చారనమాట. అక్కడక్కడ జరీతో వర్క్ కూడా ఉంటుంది. అది మనకి పళ్ళు పాటు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే జస్ట్ షోల్డర్ పార్ట్ అనేది మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ మనకి క్రాస్ గా ఏదైతే మనం షోల్డర్ పార్ట్ ఫ్రంట్ కనిపిస్తుందో అక్కడి నుంచి మనకి కింద ఫ్రిల్ పార్ట్ వరకు కూడా మనం చూస్తున్నట్లయితే ఒక క్రాస్ లైన్ క్రీపర్ ఇచ్చారు. ఓన్లీ కలంకారీతో మనకి ప్యారెట్స్ క్రీపర్ అనమాట. అక్కడక్కడ మనకి చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ ని డిజైన్ చేశారు క్రీపర్ లాగా. కింద కూడా మనం చూస్తున్నట్లయితే మనకి ఒక ప్యారెట్ ని డిజైన్ చేశారనమాట కలంకారీ ప్యాచ్ వర్క్ లో. ఆ మిర్రర్ వర్క్ అనేది కూడా మనకి దగ్గరగా రెడ్ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి కలర్ఫుల్ గా ఉంటుంది. దీనికి బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ కలర్ తీసుకొని కలంకారీని బ్యాక్ నెక్ పార్ట్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసి సేమ్ మనకి డిజైన్ ఇచ్చారు అనమాట. కలంకారీ హ్యాండ్స్ ఇలా ఇచ్చారు. దాంట్లోనే ఇంకొక కలర్ మనకి డిజైన్ అనేది చేంజ్ అనమాట. జస్ట్ అక్కడ మనకి పళ్ళులో క్రీపర్ తీసుకున్నారు. ఇక్కడ మనకి బంచెస్ స్టైల్ పళ్ళు వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్ ఎడ్జెస్ లో డిజైన్ చేశారనమాట. లైట్ పింక్ కలర్ కాంబినేషన్. బోర్డర్ కూడా కడి కాకుండా మనకి కాంట్రాస్ట్ గా బ్లూ కలర్ మీద జరీ లైన్స్ వచ్చేటట్లు బోర్డర్స్ తీసుకున్నారు. ఇది క్రాస్ క్రీపర్ అనేది మాత్రం మనకి సేమ్ డిజైన్ చేశారు. అంటే డిజైన్ చేంజ్, కలంకారీ మాత్రం క్రీపర్ ఉంటుంది అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ అనేది మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మిర్రర్ వర్క్ ని డిజైన్ చేశారు. కింద బంచ్ కూడా మనకు ఒక కలంకారీ బంచ్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఆ బంచెస్ మిర్రర్ వర్క్ అనేది ఫిల్ పార్ట్ లో కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. బ్లౌజ్ దీనికి కాంట్రాస్ట్ ఇచ్చారు. బ్లూ కలర్ కాంబినేషన్ ప్లస్ కలంకారీ బ్యాక్ నెక్ పార్ట్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి కలంకారీ ఉంటుంది. కవర్ చేశారు. దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయా? ఉంటాయండి. మనకి 2 కలర్స్ చూపించామన్నమాట. మనకి కలర్ చాయిస్ కూడా ఎలా ఇవ్వగలుగుతున్నాం అంటే మన దగ్గర స్టాక్ అనేది ఏంటంటే రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది కాబట్టి మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంటుంది. హోల్సేల్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది మనకి సెలెక్ట్ చేసుకోవడానికి. అంటే సింగిల్ కలర్ లో సెలెక్ట్ చేసుకోవడం అంటే వాళ్ళకి కూడా మనకి చాయిస్ ఇచ్చినట్టు కాదు కాబట్టి కలర్స్ ఉంటాయి అన్నమాట. ఈ సారీ కాస్ట్ 2060 రూపీస్ పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2060 రూపీస్ కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ టోటల్ గా మనకి 2 షోరూమ్స్ అండి. ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే హోల్సేల్ కూడా ఉంటుంది.